అభ్యర్థిపై విజయం సాధించారు. ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ విజయం సాధించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు విజయం సాధించారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డి భారీ విజయం సాధించారు. ముప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ తేడాతో విజయం సాధించారు. ఇక గ్రేటర్ పరిధిలోని సనత్నగర్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. శ్రీవారికి చెందిన ఓటర్లు తమకు బీఆర్ఎస్ పై నమ్మకం చెక్కు చెదరలేదని మరోసారి నిరూపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ కి ఊహించని షాక్ తగిలింది. బీజేపీతో కలిసి 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. పవన్ మాన్యా కూడా పనిచేయలేదు. జనసేన అభ్యర్థులకు ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. తెలంగాణ ఫలితాల్లో జాడలేని జనసేన. పవన్ కు ఊహించని షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రజలు. అన్ని స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. జనసేన అభ్యర్థులకు ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగింది. సభతో పాటు హైదరాబాద్ కూకట్పల్లిలో రోడ్ షో నిర్వహించారు. అయినా పవన్ ప్రచారం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. జనసేన అభ్యర్థులు ఒక్కరికే డిపాజిట్ రాలేదు. ప్రశ్నిస్తానంటూ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పవన్. 2014లో జనసేన పార్టీ స్థాపించారు పవన్. సింగిల్ గానే బరిలో దిగి సెన్సేషన్ క్రియేట్ చేస్తామని చెప్పారు. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు చేశారు. ఇలా కొన్నాళ్ళుగా కమలంతో కలిసి అడుగులు వేస్తూనే ఉన్నారు పవన్. ఈ క్రమంలోనే ఇప్పుడు బీజేపీలో పోటీ చేసిన జనసేనకు బిగ్ షాక్ ఇచ్చారు తెలంగాణ ఓటర్లు. ఇదొక 6 ఎంపీల ఆసక్తికరమైన కహాని. ఎమ్మెల్యే కుర్చీలో ఖర్చు వైపోయిన 3 ఎంపీలని అదృష్టం మరిస్తే మరో 3ని దురదృష్టం వెంటాడింది. 2 పార్టీలు ఇంట్రెస్టింగ్ టాక్ షురూ చేసిన 6 ఎంపీల ముఖ చిత్రాలతో